యోని రంధ్రం చిన్నదిగా ఉంటే సెక్స్ కుదరదా? యోని రంధ్రం అనేది చిన్నది అనే ప్రశ్నే లేదండి, ప్రశ్నే లేదు. మన బయాలజీ ఏంటంటే మామూలుగా చిన్న రంధ్రం చిటికి వేలు దూరంతో ఉంటుంది. చిటికి వేలంత దూరంత యోని రంధ్రం మరి శిశుజన్మం అయినప్పుడు ఎంత అవుతుంది? ఇంత తలకాయ, బిడ్డ తలకాయ పడుతుంది, ఆ బిడ్డ ఛాతీ పడుతుంది, బిడ్డ దాని బయటకు వస్తుంది. అంటే మన శరీర నిర్మాణం ఎంత గొప్పదంటే, వండర్ఫుల్ అంటే, ఏదైతే మామూలుగా అయితే చిటికి మీద దూరంత అనిపిస్తుందో అది మొత్తం చంటి బిడ్డ 3 కేజీలు 4 కేజీలు బిడ్డ దాంట్లో బయటకు వచ్చేది ఉంటుంది. మరి దాని ద్వారా బయటకు వస్తుంది, యోని ద్వారం నుంచే బయటకు వస్తుంది కదా. అప్పుడు అది సాగుతుంది, ఎక్స్పాన్షన్ సాగుతుంది. సాగి ఆ రంగా గర్భం వస్తుందన్నమాట. యోని రంధ్రం చిన్నదిగా ఉన్నట్లయితే అనిపిస్తుంది, కానీ చిన్నది కాదు. చెప్పాం కదా, ఏదైతే శిశుజన్మం పోయినప్పుడు ఎంత సాగుతుందో ఆ రంగానే యోని రంధ్రం కూడా సాగుతుంది, చిన్నదని కాదు. ఎంతకాలం అంతే సాగుతుంది, దాని అంత టైట్గా ఉంటుంది అన్నమాట. టైట్ అంటే ఎవరికైనా యోని రంధ్రం చిన్నది అదే సెక్స్ కుదరదు అని అనుకుంటే కుదరదు. అలాంటి వాడికి ఏం చేయాలి? ఆ యోని రంధ్రంలో కొద్దిగా లూబ్రికేషన్ కానీ ఉండేసి వేలు పెట్టిలు చెప్తే లూజ్ అయిపోతుంది. మరి దాంట్లో ఇది బయాలజీ, హ్యూమన్స్ ఎనాటమీ ఇస్తారా, అది మారదు. ఈమెకు మాత్రం చిన్న రంధ్రం, యోని చిన్న రంధ్రం అంతే తేల్చేయడం వీల్లేదు. ఆ అమ్మాయి తెలుసుకోవడం వీల్లేదు, ఆ అబ్బాయి తేల్చడం వీల్లేదు. ఎందుకంటే అది హ్యూమన్ ఎనాటమీ. వేలు దూరం ఎంత ఉన్నది మొత్తం చెయ్యంత దూరంత ఉంటే అవుతుంది, బిడ్డ తలకాయ దూరంత అవుతుంది. అది యోని రంధ్రం చిన్నది మాట తప్పు. అయితే అక్కడున్న మజిల్స్, స్ఫింక్టర్ మజిల్స్ చాలా టైట్గా ఉంటాయి. దాన్ని ఇలా తిప్పుతుంటే ముందు 1 వేలు తర్వాత 2 వేలు పెట్టి చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది, అంతే. ఏం లేదు. కొంతమంది భయం వల్ల ఏం చేస్తే బీసుకుంటారు, పెట్టి అక్కడ స్ఫింక్టర్ టైట్గా తయారైపోతుంది. అంతకనికి ఏం లేదు. యోని రంధ్రం చిన్నదన్నమాట తప్పు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.